నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. కడప జిల్లా దుర్గూరు మండలం కృష్ణంపల్లె గ్రామంలోని సందర్భంగా నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. దుర్గూరు మండలం కృష్ణంపల్లె గ్రామంలోని జమాలయ స్వామి దర్గాలో ఉన్నాము. ధర్మకర్త మనతోనే ఉన్నారు. ఈయన గజాపతి గారంటే ఈయన కృష్ణంపల్లె గ్రామము. ఈ దర్గాకు ధర్మకర్త. ఈ ఉరుసు 1883 నుంచి జరుగుతున్నది. ఈ ఉరుసు ఈ పుల్లారెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరుగుతూ ఉన్నది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ బండలాగు పోటీలు, తిరునాళ్ళ ఉరుసు బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇక్కడికి వచ్చి భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నవి. అందువలన విపరీతంగా జనాలు వచ్చి చూసిపోతున్నారు. భావనాశ్రీ గారు, కాదర్ఖాన్ కొట్టాల గ్రామం, కడప రూరల్ మండలం, కడప జిల్లా. లాగిన దూరము 3500 అడుగులు. ఫస్ట్ బహుమతి 30,000 రూపాయలు. రెండో బహుమతి ఎంజీకే బుల్స్ శ్రీ ముర్రా పంది కేశ గారు, ఈశ్వరెడ్డి నగర్, ప్రొద్దుటూరు టౌన్, కడప జిల్లా. లాగిన దూరం 3,486 అడుగులు. రెండో బహుమతి 20,000 రూపాయలు. మూడో బహుమతి సనపరెడ్డి సతీష్ రెడ్డి, ఓలంపల్లి గ్రామము, చెన్నూరు మండలము, కడప జిల్లా. లాగిన దూరము 3,450. ఈ సందర్భంగా ఈ ఉర్సులో రకరకాలు అన్ని ప్రోగ్రాములు అన్ని చాలా అద్భుతంగా ప్రజలు లక్షల్లో వచ్చి ఆయన దర్శనాలు చేసుకొని చాలా కృష్ణంపల్లి జమాలయ స్వామి అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు కులాలకు అతీతంగా జరిగినటువంటివి. ఈ కులము మతము అనేది లేకుండా అందరూ కోరికలు తీరి ఆయన మహత్యాలు ఎటువంటివి అంటే పిల్లలు లేకపోయినా కష్టాల్లోనే ముక్కుబళ్ళు తీసుకొని ప్రతి సంవత్సరము ఇక్కడ పెద్దగా వచ్చి గంధము ఉరుసు అనే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ దర్గాకు వచ్చి ఆయన మనం అనుకున్న కోరికలు ఏమో తెలియజేసి నెక్స్ట్ సంవత్సరం తెలియకుండానే ఎంతో మంది వచ్చి ముక్కులు తీసుకొని తలనీనాలు సమర్పించుకొని ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొని అందరూ కష్టపడి అందరూ ఒక బేస్తవారం శుక్రవారం అయితే తెలియకుండానే కర్నూలు, కడప జిల్లా కాదు హైదరాబాద్ ఉరుసు సందర్భంగా ధర్మకర్త శ్రీ వెన్నపూస పెద్దపుల్లారెడ్డి గారు, అలాగే పల్లె నరసింహారెడ్డి గారు, అలాగే షేక్ మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో స్వామివారి అన్నదాన సత్రమందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఊరు పోలీసు వారు మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ఊరు ఎస్ఐవారు అలాగే సిబ్బంది పూర్తిగా త్వరగా వారికి సహకరించారని ధర్మకర్త పెద్దపుల్లారెడ్డి వారు ఏకే న్యూస్తో చెప్పారు. అన్నసత్రము సర్వజన సమేత అన్నదాన సత్రం. నా పేరు పల్లె నరసింహారెడ్డి. మా తండ్రి గారు పల్లె పెద్ద జమాల్ రెడ్డి గారు మరియు రఫీ తండ్రి గారు జమాల్ బాషా గారు, మరి పత్తి సుబ్బరాయుడు గారు, మరి ఇలా పెద్దలు ఒక 8 మంది కలిసి ఈ అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యము అన్నదానము 3 రోజులు జరుగుతుంది. మరి ప్రతి పౌర్ణాన్ని కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తాదులు మరి విరివిగా తమ వంతు దానం చేయవలసిందిగా ప్రార్థన. ఇక్కడ శ్రీ 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 జమాలయ స్వామి, శ్రీ 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 జమాలయ స్వామి సంస్థానంలో కృష్ణంపల్లె గ్రామంలో అన్నదాన సత్రము ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఈరోజు నిన్న నుంచి అన్నదానం చేయబడుతుంది. ఉరుసు
మరుసటి రోజు ఈరోజు గంధం పురుసు అంతా జరుగుతుంది. చిన్న పాయసము, చిత్రాన్నము, అన్నము, రసము, సాంబారు, మజ్జిగతో నిన్న ఏర్పాటు చేశాము. ఈరోజు కలర్ రైసు, గోంగూర, వంకాయ వచ్చేసి దాల్చా, పెరుగు చట్నీ మొత్తం ఇవన్నీ చేశాము. దాదాపుగా నిన్న ఒక 25 కిట్టీలు అన్నం ఉడికించారు అన్నదానం. ఈరోజు కూడా దాదాపుగా 30 కిట్టీలు దాదాపుగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు కాదు, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ స్వామి యొక్క దయ కృప ఉండడం వలన మేము చేస్తున్నామని నేను ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు గూడూరు చిన్నపుల్లయ్య. నేను గత 8 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఏది ఏమైనా కూడా భక్తులకందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ముందుంటానని తెలియజేస్తూ విరమిస్తున్నాను.